ఏవో బట్టలు తీసుకురామ్మా సో హలో ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో అందరూ ఈ ఇయర్ మంచిగా హ్యాపీగా అందరూ ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మీరందరూ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను మా మమ్మీని మళ్ళీ సతాయిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఎట్లా అంటే మా మమ్మీ ఇప్పుడే నన్ను లోపలికి పోయి ఇడిచిన బట్టలు అయితే తీసుకురమ్మన్నది ఉతకడానికి. సో నేనైతే ఇప్పుడు ఉతికిన బట్టలు అయితే తీసుకొని పోతాం అనమాట. సో ఉతికిన బట్టలు తీసుకుపోయి నానబెడదాం అండ్ కొన్ని పనులు అయితే చేస్తుంటాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సో దయచేసి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు అయితే తీసుకొని పోదాం అనమాట. సో మా మమ్మీ అయితే ఉతికిన బట్టలు అయితే తీసుకురమ్మన్నది కదా. సో ఇంకా వచ్చేద్దాం. సో ఈయన సెల్ఫ్లో ఉతికిన బట్టలు ఉన్నాయి. ఈ బట్టలు తీసుకొని అయితే వెళ్ళిపోదాము. సో ఇవే ఉతికిన బట్టలు తీసుకొని పోదాం పదండి. సో మస్తు జోకు ఉంటుంది వీడియో. సో చూసి అయితే నవ్వుకోండి. మా చించెలు అయితే నన్ను వీడియో తీసేది అనమాట. సో ఇప్పుడు మా చించెలు అనమాట కెమెరామెన్. ఇలా చిన్న మమ్మీ పట్టం ఎందుకేం బట్టలు నువ్వే నేను తీసుకోరామంటివి. చిన్న బట్టలు అన్న ఉతికిన బట్టలు కావు. ఏవో బట్టలు తీసుకురామా ఉతుకు మళ్ళీ ఉతుకు. మళ్ళీ ఎన్నిసార్లు ఉతుకుతారు? ఉతికిన ఉంది నీది ఇదే పని కదా. అదే పని ఉతికిన ఎన్నిసార్లు ఉతుకుతారా? తిక్కదా తెలియలేదు. మళ్ళీ ఉతుకు. వెంటలు మొహం దాన ఏ బట్టలు ఉతికినవి ఏ బట్టలు ఉతిక. నువ్వు బట్టలు తీసుకురా అన్నావు, ఆడో బట్టలు ఉంటాయి తీసుకురా అన్నావు. ఉతికినావా ఇడ్చినావా అని చెప్పినావా? అది నీకు తెలియదా? ఉతికిన ఎట్లుంటాయి ఇడిచిన ఎట్లుంటాయని క్లారిటీ చెప్పాలి. వచ్చినావు అదంతా నాకు సంబంధం లేదు. నాకు క్లారిటీ చెప్పలేదు. నేను తీసుకోర్మై ఉతుకు తప్ప నువ్వు దేనికి లేవు. మొహందాన వీడికే నాకు ఉతుకొని సాధన అయితే లేదంటే మళ్ళీ తీసుకొచ్చి ఉతికినే తీసుకొచ్చి మళ్ళీ పెట్టిన. న్యూ ఇయర్ వచ్చే వరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి. సో న్యూ ఇయర్ వచ్చే వరకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎంతో రిక్వెస్ట్తో అని చెప్తున్నాను. కాకపోతే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే మీ చేతిలో ఉందన్నమాట. సో ప్లీజ్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి వీడియోస్ని. సో ఇదే అనమాట నా ఒక రిక్వెస్ట్. అట్లా ఉతికే మమ్మీ నేను ఉతుకోను. అవి ఆడ ఎందుకు నానబెట్టినావు? నేను ఉతికి ఇట్లా పెట్టిన. నువ్వు క్లారిటీగా చెప్పినావా ఉతికినావో ఇడ్చినావో అని? అవి తెలుసుకోవడానికి నీకు రాదా? నాకు రాదు. నువ్వు నన్ను చక్కగా పట్టుకో చెప్తా. అవి ఎట్లా నానబెట్టినా ఇవన్నీ ఉతకాలి నువ్వే. నువ్వు మమ్మీ చెప్పింది నువ్వే ఎక్కువ నొక్కరోజు చెప్పినది. ఇడిచిన బట్టలు తీసుకొని రావే అని చెప్పిన, ఉతికిన బట్టలు కాదు. అదంతా నాకు తెలియదు మమ్మీ. నువ్వు బట్టలు తీసుకురా అంటున్నావు, నేను తీసుకొచ్చిన. ఇడిచినావా ఉతికినావా అని చెప్పినావా? సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇలా నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నాం. ఈ నీళ్ళు అయితే ఇప్పుడు మా మమ్మీ నేనైతే చల్లబోతున్నాం అనమాట. సో చూద్దాము ఎట్లుంటుందో రియాక్షన్. సో నీళ్ళు వస్తున్నారు ఎవరు? ఎవరే పోసిన నమ్మినా ఇట్లా అంటారు. నువ్వు ఎవరు వస్తారు? నేనెందుకు వస్తా? నువ్వే వచ్చేది తుల పనులు చేసేదాను కాబట్టి నువ్వు. అంత సీన్ లేదు. ఎందుకు లేదు? అంత సీన్ లేదు. చెరువులేదా? కొట్టి మాట్లాడుతున్నావు. ప్రతిదానికి నా దగ్గరకు వచ్చి గుళ్ళు పెట్టుకుంటాను. నేను చంద్రలో పడుతున్నా. ఇక్కడికెళ్ళి ఉన్నది నువ్వు ఒక వాడు పోయాడు. నాకు తెలుసు. వాడు పోయాడు. వాడే పోస్తాడు. నోర్మై అబద్ధాలు చెప్పకు. ఇప్పుడు చల్లగా సాయంత్రం పూట నన్ను తడిపినావు. నాకు చలి పెట్టదా? చలి పెట్టాలి అంటే నాకు చలి పెడతా నీకు హాయిగా ఉంటుందా? నేను ఉన్నా కదా. పోయమ్మ మమ్మీ నేను ఉన్నా కదా నీకు. తడిపినావు. నేను పట్టుకుంటా ఇట్లా పట్టుకుంటే నాకు హాయిగా ఉంటుందా? ఉంటుంది.
జరుగు వదిలే జాంపిలా తుంగుముకున్నా చెప్తున్నా అంత సీన్ కొట్టే కొట్టే మమ్మీ నా మీద బొయ్యకు చెప్తున్నా తీరేగా నేను అతను తట్టుకోలేని చెప్తున్నా షార్ట్ ఏ షార్ట్ అయ్యి దగ్గరికి రా నువ్వు వచ్చా కదనే నీ కొట్టినకి భయమే అంత సీన్ లేదండి అబ్బా అదొక షార్ట్ నేను కొడుతా ఇక్కడ నువ్వు అది కడి నేను చూపిస్తాను ఫస్ట్ అది కడి మమ్మీ ఈ మమ్మీ చెప్తున్నా ఇప్పుడు ఆమె అవసరం కొట్టదు చారు గట్టి కొట్ట షార్ట్ తెలుస్తలేదు కదా నీకు నాకు అంటుతుంది మమ్మీ అంటే గల్లీ గొంతు పట్టి తెలుసుకున్నా గొంతు అరే చెయ్యి చెయ్యి గుడ్డు మమ్మీ పెట్టకు మమ్మీ కుచ్చుతా భయమైతే నేను అక్కలు చెయ్యకు చేసుకో ఇప్పుడు నన్ను ఇంత పచ్చిగా దర్శనం నేను ఎట్లా ఉండాలి నువ్వు ఎంత మాట అన్నావు నన్ను ఎంత మాట అంటే నేను మంచి బట్టలు తీసుకున్నాను బట్టలు తీసుకున్నాను మమ్మీ మనం క్లారిటీ చెప్పినావా క్లారిటీ చెప్తారు ఉతుకుతున్నా కదా ఉతుకుతున్నప్పుడు బట్టలు ఏం తీసుకురామంటారు ఇచ్చిన బట్టలే తీసుకురామని చెప్తారుగా నువ్వు క్లారిటీగా చెప్పాలి చిన్నపిల్లవా నువ్వేమన్నా నాకు కంట్లు అనిపించలేదు లేదు నేను ఇస్తావా పిచ్చిదానివా అవును నువ్వు పిచ్చిదానివి కాబట్టి నేను పిచ్చిదాని లాగా అన్నావు ఇప్పుడు నేను చలికి పండుకుంటా నువ్వే ఇంట్లో పని అంత సీన్ లేదు అంత సీన్ కాదు వాళ్ళు ఎందుకు చల్లలేదు మళ్ళా మళ్ళీ కింద